మండలములో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడుతున్నాను. ఆయన సువార్తను ప్రకటించుకుంటూ వెళుతున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో దైవ వాక్యాన్ని ఆయన ప్రకటించినప్పుడు ఆ ప్రాంతంలో దుష్ట శక్తులు కూలిపోయినప్పుడు, అంధకార శక్తులు కూలిపోయినప్పుడు ప్రజలు యేసు తట్టు తిరగడానికి అవకాశం దొరికింది. ఆ రకంగా ఈ ప్రపంచంలో ఒక గొప్ప ఉద్యమం రావడానికి కారణం దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా. ఆ వాక్యములో జీవమున్నది. హల్లెలూయా. ఆ వాక్యములో జీవమున్నది. అయితే ఇక్కడ యోహాను భక్తుడు మనకి చెబుతున్నటువంటి 3 పద్ధతులలో అపవాది మన ఆత్మీయ జీవితం మీద దాడి చేస్తున్నాడు. దేవుడు ఏదైతే ఉపయోగిస్తాడో వాడు అదే ఉపయోగిస్తాడు. దేవుడు ఏ రకంగా ఏ పద్ధతిని వెళుతుంటాడో వాడు డూప్లికేట్ చేసి అదే పద్ధతిలో వెళ్ళి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అని అంటే, బంధింపబడిన ప్రజలను మోసం చేయవలసిన అవసరం వాడికి లేదు. కానీ బంధకాలలో నుంచి విడుదల పొందుకున్న వాళ్ళని ఏ రకంగా అయినా మరలా మోసం చేయాలి. ఏ రకంగా అయినా సరే యేసు దగ్గర నుంచి తప్పించాలి. ఏ రకంగా అయినా సరే పరిశుద్ధ జీవితం నుంచి తప్పించాలి. ఏ రకంగా అయినా సరే నీతి మార్గం నుంచి తప్పించాలి. ఏ రకంగా అయినా సరే వీళ్ళు పరలోకం వెళ్ళడానికి వాడు ఇష్టపడడు. ఆ ఇష్టపడని వాడు ఈరోజే ఇష్టపడడా? ఈరోజే వాడికి అయిష్టమా? ఈరోజే వాడి పన్నాగాల? ఈరోజే వాడికి ఇలాంటి ప్రయత్నాలు అని అంటే వీడి ప్రయత్నం ఈ రోజుది కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనము మొదటి భాగానికి ఆదికాండానికి వెళితే 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ వాడు ఒక వ్యక్తిని ట్రాప్ చేస్తున్నాడు. ఏ రకంగా అంటే అక్కడ 3 మాటలు ఉంటాయి. ఒకసారి చదవండి ఎవరైనా సరే. 3వ అధ్యాయం 5-6 వాక్యాలలో